చేసిందే లేదు, వాళ్ళు పీకిందే లేదు. అందుకే వాళ్ళని ఫామ్ హౌస్ పరిమితం చేస్తాం. ఇవాళ మళ్ళీ ఏమైంది? ఇవాళ పరిస్థితి ఏమైంది? ఏనుగులు మింగటాడు పోయి పీనుగులు మింగటాడు వచ్చిండు. రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. ఏం చేసిండు? రాగానే 2500 రూపాయలు ఇస్తాడు. ఇచ్చిండా? తులం బంగారం ఇచ్చిండా? మీకు గొలుసు వాళ్ళ బంగారం మెల్లంగా ఈ జూబ్లీలో కాంగ్రెస్ వాడు గెలిచిందనుకో, ఆ ఎంఏం పార్టీలు అంత చేంజ్ ఛాన్సెస్ అందరూ కూడా అంత ఎత్తుకుపోతారు. ఎంఏం పార్టీలు తులం బంగారం ఇయ్యడానికి. ఎందుకంటే నేను ఒక మంత్రి చెప్పిండు, ఏం చెప్పింది తెలుసా? అప్పుడు ఇద్దామనుకున్నా మేము 50,000 కదా, ఇప్పుడు 1,00,000 ఇయ్యారటిగా, 1,00,000 ఇయ్యారటిగా. వాడు ఇచ్చుడు పక్కన పెట్టు. మీరు వాడు కాంగ్రెస్ వాడు గెలిస్తే మీకు ఉన్న బంగారం ముచ్చుకోపోతారు. వాళ్ళు వచ్చి 4,000 రూపాయలు ఆ పెన్షన్ ఇచ్చిర్రా అక్క? ఇచ్చిర్రా? ఇల్లు ఇచ్చిండ్రా? ఇలా ఏమి ఇయ్యలే కానీ మళ్ళీ ఏం చేసిండు రేవంత్ రెడ్డి సార్? 100 రోజులు ఇస్తాడు, ఒక్కటి ఇయ్యలే. ఇక మళ్ళీ ఏమన్నాడు? నేను రాగానే కేసీఆర్ సంగతి చెప్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలు పంపిండా? 1,00,000 కోట్ల అవినీతి అన్నాడు. ఎన్నికల ముందేమో 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగింది అని చెప్పి అన్నాడు. ఎవరన్నారు? రేవంత్ రెడ్డి సార్ అన్నాడు. మేమన్నాం, మా కిషన్ సార్ అన్నాడు, సిబిఐ ఎంక్వైరీకి మేము కేసు ఎంక్వైరీ చేస్తాము అన్నాడు. ఇలా 1,00,000 కోట్ల మీద విచారణ జరగాల లేదా? ఇలా అసెంబ్లీలో తీర్మానం ఏం రాసిందంటే, సిబిఐకి లేక ఏం రాసిందంటే, కాళేశ్వరం పేరు ఎట్లే మేడిగడ్డ మీద విచారణ జరపండి, దాని మీద 9,000 కోట్ల స్కామ్ మాత్రమే జరిగింది అంటున్నాడు. నేను అంటున్నా రేవంత్ రెడ్డి సార్ను, 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా? 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? 1,00,000 కోట్ల మీద విచారణ జరపాలని లెటర్ రాస్తావా? 9,000 కోట్ల రూపాయల విచారణ జరపాలని రాస్తావా? ఇలా వీళ్ళు వాళ్ళకొటే అన్నా, వీళ్ళు వాళ్ళకొటే. డ్రగ్స్ కేసు ఏమైంది? కార్ రేస్ ఏమైంది? ఫామ్ హౌస్ కేసు ఏమైంది? విద్యుత్ కొనుగోళ్ల కేసు ఏమైంది? కాళేశ్వరం కేసు ఏమైంది? ఇన్ని కేసులైతే ఒక్క కేసు కూడా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేస్తలేదంటే వీళ్ళు వాళ్ళు ఒకటేనా? వీళ్ళు వాళ్ళు ఒకటే కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి దేశంలో అధికారం ప్రతిపక్షం కలిసి దోసుకున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే. వీళ్ళు వాళ్ళు కలిసి వాళ్ళ తెలంగాణను దోసుకుంటున్నారు. ఇవాళ అభివృద్ధి గురించి మేము మాట్లాడుతున్నాం. ఇవాళ హైదరాబాద్ RRR తో పాటు బస్తీ దవాఖానతో పాటు ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందంటే, అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోతుందంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలు తప్ప ఒక్క పైసా ఈ హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఒక్క పైసా లేదన్న విషయం వాస్తవం. నేను సవాల్ చేస్తున్నా, ప్రతి పైసా లెక్క తీసుకొని వస్తాం. అడ్రస్, టైం, డేట్ డిసైడ్ అయ్యి హైదరాబాద్ అభివృద్ధి ఎవరి వల్ల జరిగిందో ఇలా మేము చేయడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. మేము అభివృద్ధి గురించి మాట్లాడితే వాళ్ళేమో మతం గురించి మాట్లాడుతున్నారు. అన్న 30% ఉన్నారట వాళ్ళు. 30% ఉంటే మా అక్క చెప్పింది 1,00,000 ఓట్ల కోసం మా రామచంద్ర గారికి అంటే సపోజ్ స్వాగతం పలికారన్న. మన 1,00,000 ఓట్లు అన్నా, ఎన్ని ఓట్లు మన ఎన్నన్నా ఇలా అక్బరుద్దీన్ ఓవైసీ ఎవరో తెలుసా అన్న? రెడ్డి అయినా రావేనా మా సంఖ నాకాల్సిందే, నా ఇంకా రావాల్సిందే అన్నాడు. వీళ్ళ బతికెక్కడా నా బతుకు. ఇద్దరు బాయలేదనుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పోయి చి ఇదేం బతుకన్నా వీళ్ళది. వాడు గంట ఘోరంగా మాట్లాడితే అంతకుముందు వాడు ఆడవాడాడు, ఇప్పుడు వీటి సంఖ్య వచ్చింది. అయిపోయా నేను రాంగ చూపెట్టా, ఇంతకుముందు ఫోటో చూపెట్టాను ఒక ఆయన. ఏ ఫోటో ఉంది? ఇంతకుముందు ఫోటో చూపెట్టారు ఒక ఆయన. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టోపీ పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి టోపీ పెట్టుకున్నాడు. అటు పక్కన అజరుద్దీన్ అడిగి నవ్వుతాడు. ఏంటంటే వీళ్ళు పగటి పిచ్చగాళ్ళు, వీళ్ళు పగటి వేషాలు, కొత్త పిచ్చగాళ్ళు వీళ్ళు. వీళ్ళే మనుషులు రా భయ్. నేనే టోపీ పెట్టుకోలే, టోపీ పెట్టుకోవాల్సి పెట్టుకోలే, ఎవరు పెట్టుకుంటారు పెట్టుకున్నా టోపీ. వాడు నవ్వుతున్నాడు, వీడు మా ఓట్ల కోసం మా చుట్టూ గిట్లా తిరుగుతారా వీళ్ళు అని కలిసే నాకు. నేనన్నా రేవంత్ రెడ్డి ఇలా అజరుద్దీన్కి టోపీ పెట్టకుండా నువ్వు పెట్టుకున్నావు చూసినావా? నాకు వేణుమాధవి గుర్తొచ్చింది అన్న. ఇలా నీ క్యాండిడేట్ పెట్టుకున్నాడు చూసినావా? నేనంటున్నా, అరే నీకు దమ్ముంటే ఇదే అజరుద్దీన్ మా హిందువులం ఏ పండుగ చేసినా, ఏ పూజ చేసినా
మొట్టమొదటిసారి విఘ్నేశ్వర స్వామికి పూజ చేస్తాం. నీకు దమ్ముంటే అదే హజారుద్దీన్కి బొట్టు పెట్టి వక్రతుండ మహాకార్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవా సర్వకార్యేషు సర్వదా అని చెప్పి నీకు పాడిచ్చే దమ్ముందా రేవంత్ రెడ్డి అని నేనంటున్నాను. నమాజ్ అవుతారన్నా నవ్వుతున్న వాళ్ళు వీళ్ళు ఏందో పోయి రంజాన్ రాగానే ఎన్నికలు రాగానే ఊరికే మా మసలకు వచ్చి నమాజ్ చేస్తారు. ఇఫ్తార్ విందులు మాకంటే ఎక్కువ వీళ్ళు ఇఫ్తార్ విందులు. ఇవాళ భాగ్యలక్ష్మి గుడి ఉందన్న, భాగ్యలక్ష్మి గుడి ఉందన్న పాత బస్తీలో ఏ రోజైనా ఓవైసీ గాని అక్బరుద్దీన్ ఓవైసీ గాని అసదుద్దీన్ ఓవైసీ గాని ఏ రోజైనా దర్శనం చేసుకున్నాడా? ఏ రోజైనా కొబ్బరికాయ కొట్టిండా? ఏ రోజైనా హారతి ఇచ్చిండా? ఇలా రేవంత్ రెడ్డి ఆలోచించి చెప్పాలి. వాళ్ళేమో మొక్కరు, వాళ్ళు బొట్టు పెట్టుకోరు. మీరు సిగ్గు లేకుండా టోపీలు పెట్టుకొని వాళ్ళ ఓట్ల కోసం కక్కుతున్నారు. నీకు దమ్ముంటే పో ఓవైసీని తీసుకుపోయి మా అమ్మవారికి హారతిప్పి ముజ్జగమ్ముల గన్న మాయమ్మ దేవాతి దేవి మంగళమ్ములు గొనగ రావమ్మ ముమ్మూర్తుల శక్తి నీవే ముగ్గురమ్మల మూల నీవే ముదితలకు మాంగళ్య రక్షణ చేసి మురిసెడు తల్లి నీవే ముజ్జగమ్ముల గన్న మాయమ్మ. ఈ పాట పాడిపించే దమ్ము ఓవైసీతో పాడిపించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా నేను అంటున్నాను. అన్నా జుబ్లీస్ ఓటర్ మహాశైలను కోరుతున్నా. అన్నా హిందువులందరూ ఒక్కరు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులను ఓటు బ్యాంక్ మార్చడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముందు పోతున్నది. ఈ జుబ్లీస్ ఆ తుర్కోల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఏ విధంగా వాళ్ళ కోసం పనిచేస్తున్నాయో ఒక్కసారి అంచండి. అక్క ఇలా పైసలు మీకు ఇస్తలేదక్క, సిగ్గు లేకుండా తురుకోళ్ళని ఇళ్ళలో పడి మీ దండం పెడతా, మీ కాళ్ళు మొక్తానికి కాంగ్రెస్ వాళ్ళు పోయి మేము మిక్సీలు ఇస్తాము, మేము గ్రైండర్లు ఇస్తాము, మేము కుటుంబిష్ ఇస్తాం, మీ దండం పెడతాం, మీ కాళ్ళు మొక్తానికి కాంగ్రెస్ వాళ్ళు పోతురక్క. బీఆర్ఎస్ వాళ్ళు అక్క మీ దండం పెడతా, మీ కాళ్ళు మొక్తా మేము 10,000 రూపాయలు ఇస్తాం మాకు ఓటేయని అంటున్నారట. ఇవాళ ముస్లిం మహిళలు బీజేపీ తప్ప కాంగ్రెస్ పార్టీకి ఓటేయరన్నా. వాళ్ళు మన ఆడబిడ్డలన్నా నరేంద్ర మోడీ వాళ్ళ సొంత అన్నలక చూస్తారన్నా. కానీ రేవంత్ రెడ్డి సార్ ఏం చేసింది తెలుసా? 40,000 బుర్కాలు తెప్పించి పాకిస్తాన్ నుంచి 40,000 బుర్కాలు తెప్పించి ఇలా వాళ్ళతో దొంగోట్లు వేయించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక్కడున్న ముస్లిం మహిళలు జాగ్రత్తగా ఉండాలి అన్న. రాజ్యాంగం అందరికీ ఒకటే, ఎలక్షన్ కమిషన్ అందరికీ ఒకటే. నేను ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఓటు వేసేటప్పుడు తప్పకుండా ఫేస్ చూడాలి, ఓటు వేయించాలి. ఓటు వేయిస్తేనే రాజ్యాంగం అందరికీ ఒకటే. ఎవరి అయ్య జాగిరి కాదు, ఎవరి తాత జాగిరి కాదు. అందుకే జుబ్లీస్ ఎన్నికలన్నా గెలవాలన్నా మనం లేకుంటే బీఆర్ఎస్ వాడితే రానేరాడు. కాంగ్రెస్ కు బీజేపీకే పోటీరా. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? మాకు ముస్లిం ఓటు బ్యాంక్ కోసం చూస్తున్నారు. మరి 3 లక్షల మంది హిందువులు ఓటు బ్యాంక్ అవుతారా కారా? పక్కా చెప్పురన్నా. నుదుట బొట్టు పెట్టి చేతికి గాజులు వేసుకొని పొద్దులేసి స్వామివారికి అమ్మవారికి పూజించే నా అక్కల్లారా, నా చెల్లెల్లారా, ఆ రాముని వారసులమైన పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. నూట బొట్టు పెట్టి జై శ్రీరామ్ అని గర్జించే గాంధించే, భారత్ మాతాకి జై అని గర్జించే గాంధించే నా తమ్ముళ్ళారా, గల్లీ గల్లీ తిరగండి, హిందువులను ఓటు బ్యాంక్ మార్చండి, హిందువుల చైతన్యం కలిగించండి. ఈ జుబ్లీస్ లో 3 లక్షల మంది హిందువులు ఒక్కడైతే ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఇలా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. కాబట్టి నాకు రక్తం మసిలి వచ్చిన ఇలా హైదరాబాద్ కు చచ్చిపోతున్నా. కానీ ఒకటే లక్ష్యం అన్నది, ఆ చార్మినార్ మీద కాశాబ్ జెండా ఎగిరేయాలన్నా. కాదా నమ్మరతోని? కాదా అన్న? అక్కడ అరే మనని చార్మినార్ రాని అన్నారన్న పోయినవా లేదా? అది జరగాలంటే ఇక్కడ ఏం కావాలి? సర్వే సంస్థలన్నీ వాళ్ళ సంచలనాలన్నీ తలగిందులు కావాలి. ఇంకోసారి ఎవ్వరు సర్వే అటువంటి ఫలితాలు ఇలా జుబ్లీస్ రావాలన్నా. లేకుంటే ఏమైతే తెలుసా అన్న, ఇలా మొత్తం అలరాజ్యం వస్తుందన్నా. బతకలేమన్నా, హిందువుల బతుకు బిచ్చ బతకవుతుందన్నా. నేను ఏదో రెచ్చగొట్టడానికి చెప్తలేనన్నా, మన బతుకు బర్బాద్ అయితే అన్నా. ఇక్కడ ఒక్కటి గెలిస్తే ఇలా తెలంగాణ మొత్తం ఇలా హిందువుల పరిస్థితి
అడుక్కునే పరిస్థితి ఇప్పటికే వచ్చిందన్న. అన్న నిజామాబాద్ లో కానిస్టేబుల్ చంపిన ప్రమోద్ చంపిన కానిస్టేబుల్ చంపినటువంటి లుచ్చగాడు ఎవడన్నా? రియాజ్. ఏం పేరన్నా? అరే ఇక్కడ డీసీపీ చైతన్యం మీద దాడి చేసే దొంగ ఎవరన్నా? అన్సారీ. ఏం పేరన్నా? అరే మన గో రక్షకుడు సోన్ మీద దాడి చేసింది ఎవరన్నా? ఇబ్రహీం. ఎవడన్నా? ఇబ్రహీం. కానీ ఎక్కడ శ్రీనివాసో రమేషో సురేషో ఎవరు లేరు కదన్నా, ఎవరు లేరు కన్నా. ఇవాళ మళ్ళా గెలిస్తే మన పరిస్థితి ఏందన్నా? కాబట్టి దయచేసి అన్నా అంత గుర్తుంచుకోండి. ఇవాళ ఎన్నికలు మంచి ఎన్నికలు ఇవి. ఇలా ఎన్నికలు మన కోసం వచ్చిన ఎన్నికలు. ఇలా అక్కడిక్కడ తప్పుడు ప్రచారం నమ్మకండాక ఇలా బోరబండ గురించి మేము ఆలోచిస్తాం. బోరబండను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మేం తీసుకుంటాం. ఇలా వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళ మాటలు నమ్మితే మళ్ళా మీరు మీకెళ్ళి పోయి పొయ్యిలో పడ్డట్టు. దయచేసి ఇలా దీపక్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిచండి. ఆ రోజు దీపక్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసిండు, ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ చేసి అన్నాడు. ఈ రోజు పనిచేయన్నా, మీరు రేపటి నుంచి మొత్తం గాయి గత్తర వేసి ఇలా దీపక్ రెడ్డి గెలిపండి. గా శివాజీ స్టాచ్యూ వట్టి రాత్రి కాదన్నా, ఇలా కాంస్య విగ్రహం పెట్టించే బాధ్యత నాది అన్న. మీకు శివాజీ విగ్రహం కావాలంటే ఇలా దీపక్ రెడ్డి గెలండి. లేకుంటే నవీన్ ఖానో సునీత బేగమో గెలిస్తే ఏమవుతుంది? మీ కమ్యూనిటీలన్నీ మసీలు అవుతాయి, దర్గాలు అవుతాయి. బక్రీద్ పండుగ వస్తే మీ గల్లీలని రక్తం ఏరులై వాడుతుంది. మీ గల్లీలో మీరు వినాయక పండుగ వేసుకోరాదు, దసరా పండుగ వేసుకోరాదు, హనుమాన్ జయంతి వేసుకోరాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసుకోరాదు అన్న. 2047 వరకు ఈ దేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చాలని చెప్పి ఓవైసీ కలలు కంటుంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడానికి ఇలా రేవంత్ రెడ్డి ఓవైసీ కలిసి ఇవాళ కుట్రలు పడుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా తెలంగాణలో హిందూ సమాజం ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం రావాలా, ఇస్లాం రాజ్యం రావాలా? ఈ తెలంగాణ రాష్ట్రంలో కాషాపు జెండా రెప్పరెప్పలలో, పచ్చ జెండా రెప్పరెప్పలలో హిందూ సమాజం ఆలోచించాలి. తెలంగాణలో హిందూ సమాజం అంతా ఈ జుబ్లీస్ లోని 3 లక్షల మంది హిందువులు ఓటు బ్యాంక్ మారాలని కోరుకుంటున్న విషయాన్ని జుబ్లీస్ లోని హిందూ సమాజం ఆలోచించాలి. మీకోసం మా రామచంద్రరావు గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు భరోసా ఇవ్వండి, మాకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వండి. ఈ రేవంత్ రెడ్డి ఎంఎం పార్టీల యొక్క పని వాళ్ళని ఖతం చేసే బాధ్యత మాది అన్న. ఇప్పటికే మొన్నటిదాకా బోరబండలో ఓకే ట్యాక్స్ ఉండే. ఓకే ట్యాక్స్ అంటే ఓవేసీ కేటీఆర్ ట్యాక్స్. ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే ఒరే ట్యాక్స్ అవుతుంది. ఒరే ట్యాక్స్ అంటే ఓవేసీ రేవంత్ ట్యాక్స్. మీకు ఓకే ట్యాక్స్ ఒరే ట్యాక్స్ కావాలంటే అట్టొకటేండి. లేదు, ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవాలి. మా బోరబండ అభివృద్ధి చెందాలి అంటే మా దీపక్ రెడ్డి గారి కమలం పువ్వు మీద ఓటేయండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్కడ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఇవాళ మనకు న్యాయం జరుగుతుంది. మనం ఇచ్చే పైసలన్నీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం డైవర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంఏ పార్టీని బొంద పెట్టాలంటే ఈ జుబ్లీస్ లో భారతీయ జనతా పార్టీ వైపు